ఓకే. మరి నాని అనేటైనా ఇంతమంది అమ్మాయిల ప్రొఫైల్స్ వచ్చినా కూడా ఏ అమ్మాయిని ఇష్టపడలేదా మరి? హ్మ్. నాకిప్పుడు అసలు ఎవరు లేదు. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన. హ్మ్. అట్లా. అందుకని ఇప్పటిదాకా సింగిల్‌గా ఉన్నావా? ఉన్నా. అంటే ఏ అమ్మాయిని చూస్తే ఏం అనిపియలే? మంచి మంచి ప్రొఫైల్స్ వస్తాయి కదా! మనకు అనిపించింది కూడా వాళ్ళకి ఉండాలి కదండి. అట్లనే తిరుగుతా కూర్చుంటాం వాళ్ళతోటి తిరగలేం కదా. అయితే నీ సైడ్ నుండి ఎఫర్ట్లు పెడతలేవు కాబట్టి నీకు లవర్ లేదు. ఆయన ఈ జనరేషన్ లో ఈ లవ్ అనేది అయితే లేదు. ఈ 19వ సంవత్సరంలో పుట్టిన వాళ్ళందరు గిట్లనే. అమ్మాయిలు అంటే గిది అని ఓ బల్ల ముద్ర వేసుకొని అట్లనే ఉన్నారు. అమ్మాయిలు అట్లా లేరు, కొంతమందే ఉన్నారు. మంచోళ్ళే నాకు దొరికిన బెటర్. ఓకే. మరి నాని అనేటైనా ఇంతమంది అమ్మాయిల ప్రొఫైల్స్ వచ్చినా కూడా ఏ అమ్మాయిని ఇష్టపడలేదా మరి? డిస్టర్బ్ కాలేదంటున్నారా? ఇష్టపడలేదా అంటున్నా. ఇష్టపడలేదంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి ఎంకరేజ్ చేయాలి. నాకు ఇప్పుడు అసలు ఎవరు లేదు. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన. మన పని ఏంది, మనం ఎందుకు అప్రోచ్ చేయరు, పని చేసి పంపించారు. బట్ ఇట్లాంటి అయితే ఎవరికి నచ్చదు, ఏ అమ్మాయికి నచ్చదు ఇట్లాంటి విషయం. ఆమెతో తిరగాలి, స్పెండ్ చేయాలి అంటే అవి నాతోటి కాదు. అంటే కాదంటే లైఫ్ టైం ఒక్కళ్ళే ఉండాలని నేను అనుకుంటా. టెంపరరీ లాగా వచ్చిపోవడం అంటే నాకు నచ్చదు. అట్లా. అందుకని ఇప్పటిదాకా సింగిల్‌గా ఉన్నావా? ఉన్నా. అంటే ఏ అమ్మాయిని చూస్తే ఏం అనిపియలే? మంచి మంచి ప్రొఫైల్స్ వస్తాయి కదా! మనకు అనిపించినా కూడా వాళ్ళకి ఉండాలి కదండి. మనకు ఓకే అనుకుంటే కాదు కదా, వాళ్ళకి కూడా అనిపించాలి కదా. ఒకటే పారి ఇద్దరికి ఒకటేసారి ఎట్లా అనిపిస్తుంది చెప్పు? నీ సైడ్ నుండి ట్రై చేయాలా లేకపోతే వాళ్ళ సైడ్ నుండి వాళ్ళు ట్రై చేయాలి? అట్లా అని చెప్పి అట్లనే తిరుగుతా కూర్చుంటాం వాళ్ళతోటి తిరగలేం కదా. అయితే నీ సైడ్ నుండి ఎఫర్ట్లు పెడతలేవు కాబట్టి నీకు లవర్ లేదు. ఎఫర్ట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగేజ్ అయ్యాలి. ఇప్పుడు ఆమె ఇష్టంతో మనం రావాలి కానీ అది బెటర్ మనకు. మనం ఇప్పుడు ఆమె వెనుకబడి తిరుగుతూ ఉంటే చేస్తూ ఉంటే అది వేస్ట్. అది ఆయన ఈ జనరేషన్ లో ఈ లవ్ అనేది అయితే లేదు. కరెక్ట్ కాదా లేదా నీకు సూట్ కాదా? ఏదో ఒకటి చెప్పు. లేదు. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి నన్ను చూసి మెచ్చి వచ్చిందని అంటే నేను ఎందుకు యాక్సెప్ట్ చేయండి? అసలు లైఫ్ టైం అని కూడా యాక్సెప్ట్ చేస్తా. ఏంది గిన్ని మంచి పనులు చేస్తాను, ఆ బ్లడ్ ఇప్పిస్తాను, ఆటో పారి సైన్ మొలకు పంపిస్తాను. మంచితనం ఎందుకండి? నువ్వే చెప్పినావు కదా, నేను ఏ అమ్మాయిని వాడుకోను, నా క్యాస్టింగ్ క్లబ్ ఇంత నీట్గా ఉంటుంది అని. మంచి పనులు నీ ముంగట ఉన్నాయి కాబట్టి నీ సర్కిల్ ఉంటే ఏ ఒక్కరికన్నా ఇష్టం ఉండదా? ఇలాంటివి ఏముండదు. వాళ్ళకి ఏం కావాల్సింది టైం ఇవ్వాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి, అలా కావాల్సింది కొనియాలి. అవి ప్రేమలండి. ఇవి ప్రేమలు కాదు. మంచి ప్రేమలు వేస్ట్ అండి. ఈ మంచి ప్రేమలు లేవు. ఇగో ఈ 19వ సంవత్సరంలో పుట్టిన వాళ్ళందరు గిట్లనే. అమ్మాయిలు అంటే గిది అని ఓ బల్ల ముద్ర వేసుకొని అట్లనే ఉన్నారు. అమ్మాయిలు అట్లా లేరు, కొంతమందే ఉన్నారు. కొంతమందిలో ఏదైతే ఉన్నారో వాళ్ళు కాకుండా మంచోళ్ళే నాకు దొరికిన బెటర్. అది ఇప్పుడు మరి ఏ సినిమాలు చేస్తాను మరి? సినిమాలో ఒక 3-4 ఉన్నాయి. బట్ ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మామూలుగా ఫోటోస్ పంపించగానే పంపించేవాడిని, అంటే స్టోరీ విన్నాక పంపించేవాడిని. బట్ ఇప్పుడు ఏంటంటే టైంపాస్ ఎక్కువైతుంది. ప్రాజెక్టులు లేకుండానే అది చేసిన ఇది చేసిన, వాళ్ళ దగ్గర వేసిన వీళ్ళ దగ్గర వేసిన, ఇప్పుడు సినిమా చేస్తున్నా నేనే డెబ్యూ డైరెక్టర్, ఇట్లా చాలా వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మంత్కి ఒక 300 ఫోన్లు వస్తూ ఉంటాయి అంటే ప్రాజెక్టులు. బట్ ఏంటంటే అడ్వాన్స్ వాడు పక్కా చేస్తాడు అనుకున్నప్పుడు అడ్వాన్స్ అయినా వేస్తాడు. ఈ రోజు కూడా ఒకటి డెమో ఫిలింకి కరీంనగర్ వరంగల్ నుంచి ఒకటి ఆయన చేసిండు వేరే దాంట్లో అసిస్టెంట్ గా. బట్ ఆయన డైరెక్షన్ చేద్దామని ఒకటి తీద్దాం అనుకుంటుండే, చూపించుకోవడానికి ప్రొడ్యూసర్. ఆయనకు నా మీద నమ్మకము. బట్ ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో చాలా సార్లు అప్రోచ్ అయ్యి చేద్దామన్నా అన్నాడు. ఫోన్ చేసిండు ఈ రోజు, మాట్లాడి అడ్వాన్స్ చేయండి అంటే అడ్వాన్స్ చేసిండు. క్యారెక్టర్ చూస్తూ చూడగానే ఓకే అనుకుంటే పెట్టిస్తాం, అంతే అయిపోతుంది. ఇంకా వేరే వాళ్ళు ఏంటంటే అంటే ఫోటోలు పంపించుకున్నాక వాళ్ళు ట్రై చేసుకోవడం అంతా ఓకే అయినాక మా ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్ల అంట ఇట్లా అని ఇట్లా చెప్తారు. మా టైం వేస్టే కదా అని చెప్పేసి మీరు ముందు అడ్వాన్స్ ఇస్తేనే నేను వర్క్ చేస్తుంటే కొంచెం చేయని చెప్పి అంటారు. ఇప్పుడు మీరు మీ దగ్గర నుండి ఒక పిల్లని పంపించారు అనుకో, ఈ సినిమాకి ఈ పాత్రకి సూట్ అవుతుంది అని మీరు పంపిస్తారు. మరి మిమ్మల్ని దాటుకొని పోయిన తర్వాత ఆడేమన్నా ఆటంకాలు ఆమెకి ఎదురైతే ఇక మీరు అడగకపోతే కమిట్మెంట్లు వాళ్ళు అడగరా? ఇప్పుడు నేనేంటంటే మీరే బాధ్యులు అవుతారు కదా. అదే ఇప్పుడు అన్నారు ఓకే, నేను బాధ్యతగా నేను పెట్టించిన తర్వాత అక్కడ ఏదున్నా ఇష్యూ గుడ్ అయినా సరే బ్యాడ్ అయినా సరే నాకు ఇంటిమేట్ చేయమని చెప్తా. తను చేసింది అనుకోండి, నేను దాని బాధ్యత తీసుకుంటా. లేదు నాకు కాకుండా ఆమె వేసుకుంటా అంటే చేసుకొని. ఇంతకు ముందు ఏమన్నా అట్లా అయినాయా మరి? అయినాయి. ఏదో ఒకటి నెల్లూరులో ఆ అమ్మాయి ఏంటంటే మామూలుగా ఆ సినిమా కాకుండా ఇంకో సినిమా దానికి 1 వీక్ ముందు పెట్టించా ఫస్ట్ హీరోయిన్ గాని. పెట్టించిన తర్వాత మళ్ళీ సెకండ్ సినిమా ఈ సినిమానే నెల్లూరుకి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత
ఒకరు షూట్ చేసుకుంది, నేను వేరే ఇంకో సెకండ్ హీరోయిన్ తీసుకుని పోయా. పోయిన తర్వాత అక్కడ ఏమైందంటే వెళ్తున్నారు ఇంటికంటే వేరే షూట్ వచ్చిందండి వెళ్తున్నాం అని చెప్పేసి అంది. అప్పుడు నేను ప్రొడ్యూసర్కి ఫోన్ చేశాను, అన్న ఇట్లా ఏమైందన్న షూట్ అంటే ఏమైనా షూట్ ఉందా ఇట్లా ఏంటంటే, నేను అమ్మాయికి కూడా చెప్పానని నీకు కూడా చెప్తున్నా, నువ్వు రేపు రా పేమెంట్ ఇవ్వాలా మాట్లాడాలా అన్నాడు. ఈ అమ్మాయి ఫస్ట్ సినిమాకి ఇప్పించింది నేనే, ఈమె షూటింగ్ పోయేది కూడా ఆ సినిమాకి, నేను పెట్టించిన సినిమాకి. ఈ అమ్మాయి ఏమంటది నాకు వేరే షూట్ వచ్చింది వెళ్తున్నా అని చెప్పేసి అంటది. మాట పోయిందా? ఏమన్నా వదిలేసాం. ఆమె వాళ్ళతో ఫోన్ చేపిస్తా వీళ్ళతో ఫోన్ చేపిస్తా అంటే చెప్పి మాట్లాడతాను. నేను ఇక్కడ ఏం బ్యాడ్గా మాట్లాడలేదు కదా, నేను ఇచ్చి సినిమాకి నువ్వే పోతాను, పేమెంట్ ఇవ్వలేదు, మాట్లాడుకున్నావు వేయలేదు కదా, పో ఇక చేసుకో. ఇట్లా కొంతమంది అమ్మాయిలు తలకాయ తింటారా? ఇక తింటేనండి, అయ్యో వాళ్ళు మాకే తెలుసు అనుకున్నప్పుడు పోతే పోనండి, నేను దాన్ని ఏమి ఇబ్బంది పడ. ఫేస్ చేసినప్పుడు నా పేరు చెప్తే మాత్రం పే వలుగుతుంది, ప్రాబ్లం వచ్చినప్పుడు నా పేరు చెప్తే మాత్రం పే వలుగుతుంది. ఇప్పుడు మీరు ఓకే చేసిన తర్వాత వాళ్ళు సినిమా షూటింగ్ కార్డ్ దాకా పోతారు కదా, మరి ఆడ కూడా మీరే చూసుకోవాలన్నా వాళ్ళని? నేను చూసుకుంటా అండి, వేరే వాళ్ళు చూసుకుంటారో తెలియదు, నేనైతే కంపల్సరీ వెళ్తా చూసుకుంటా. వాళ్ళ పేరెంట్ ఉంటేనే పోను, లేకుంటే వాళ్ళ పేరెంట్ లేకపోతే నేను పోతా. అప్పటికి కూడా ఇంత చేసినాక కూడా కొంతమంది సినిమాలు చేసినాక కూడా రిలీజ్ అయినాక కూడా నా పేర్లు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను పెట్టించిన సినిమాకే డైరెక్ట్ వాళ్ళకి ప్రొడ్యూసర్ అప్రోచ్ అయినంటే ఎట్లుంటది మన పేరు చెప్పకుండా ఉంటే. ఇప్పుడు మేము మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు చేసిన పనికి మీ కష్టంలో ఒక 10,000 వచ్చినప్పుడు 10,000లో మేము 4,000 తీసుకుంటాం, 3,000 తీసుకుంటాం. మీకు ఇచ్చడానికి ఏమవుతుంది? అది ఇవ్వడం వద్దట, ఇవ్వద్దు. మనం వాళ్ళతో ఖాళీ ఉండాలి, మనం పని పాట లేకుండా వాళ్ళతో తిరగాలంటే ఎట్లా అవుతుంది? నాకంటే ఇక్కడ కష్టపడుతున్నావు కాబట్టి నీకు ఎంతో కొంత నేను ఇవ్వాలి కదా, నాకంటే ఎక్కడ నీకు ఉండాలి కదా పర్సెంటేజ్. అంతే, అట్లా కాదంట. నేను పెట్టించిన సినిమాకి అంత షూటింగ్ అయిపోయినాక చేసినాక నాకు లేకుండా చేయి అక్కడ పోయి ప్రాబ్లం ఫేస్ చేసినావు అంటే, నువ్వు నాకు ఇంటిమేషన్ ఇస్తేనే పాస్ తీసుకుంటా. నాకు ఇంటిమేషన్ చేయకుండా నువ్వు ఏదో ఫేస్ చేసినావు అంటే నాకెందుకు? అది నువ్వు ఇచ్చి నువ్వు మాట్లాడుకున్నట్టే కదా. నేను పెట్టించిన సినిమాకి ఆమె షూటింగ్ పోయి నా పేరు అయిపోలేదు, నాకే అయిపోలేదు. అట్లా కూడా చేస్తారా అమ్మాయిలు మీ దగ్గర? అమ్మాయిల గురించి మాట్లాడతారు మీరు అంటే ఎన్నెన్ని క్యారెక్టర్లు ఉన్నాయో నాకేం తెలుసు, నువ్వు చూసినంత నేను చూస్తున్నా ఆడ వచ్చి చూస్తామండి, రోజు చూస్తాము. కానీ మనం అందుకే అంటే ఒక ప్యాడింగ్ ఆర్టిస్టే గుర్తుపడతారు ఆ పర్సన్. మీరు చెప్తే ఆ పర్సన్ ఫోన్ చేశారు నాకు, ఫోన్ చేసి నాని ఆర్టిస్ట్ బెదిరించినావు అంట. నేనేం బెదిరించిన అంటే, టైంకి షూట్కి రావాలంటున్నావు అంట, లేట్ అయింది ఇంకా స్టార్ట్ అయినా లేదా ఇట్లా అన్నానంట. అవు మరి యాక్టింగ్ అని చెప్పి తీసుకొని పోతే మీరు ఏజెంట్ వాళ్ళు మీరు బెదిరిస్తారట కదా. అయితే విషయం ఏంటంటే బెదిరించుడు కాదు, ఫస్ట్ ఫోన్ చేయగా మనం ఏం చేస్తామంటే ఈ టైంకి ఇక్కడ ఉండాలంట. నేను కోప్పడన్నా ఫస్ట్, స్మూత్ మాట్లాడతా అంటే లేదు ఈడ మాట్లాడితేనే ఈయన మాట ఎంత గరుకు వస్తుంది, వాళ్ళు భయపడరా ఇక పిల్లలు ఇట్లా అంటున్నారు అని అంటే, అన్న అసలు నేను ఇప్పటి వరకు మీకే నేను కాంటాక్ట్ అవ్వలేదు, మీరే నాకు ఫోన్ చేసిరు, మరి ఎవరు చెప్పారన్నా అంటే, లేదన్నా మనం ఏంటంటే వర్క్ ఇస్ వర్క్ ఎక్కడ ఉండాలి, వాళ్ళకి చదివించడం అనుకో, అక్కడ షూట్ లో లేట్ అయింది అనుకో ఎవరు వేసుకుంటారో మీకు తెలుసు, మీకు తెలియదు అయితే కాదు. మన వర్క్ ఏంది, ఏ టైం కూడా ఉండాలి అనేది మనం చూసుకోవాలి కదా. అంతే, దానికి మించింది ఏముందా అంటే మనం కొడుతున్నావా తిడుతున్నావా లేదు కదా. టైం అన్నప్పుడు టైం ఉండాలి. అందరు టైంకి వచ్చినప్పుడు మీరు టైంకి రాకపోతే ఎట్లా? మెయిన్ పర్సన్ మీరే అయినప్పుడు వాళ్ళు మాకేసుకుంటారు కదా. లేట్ అయింది ఇంత ఖర్చు కట్టమంటే ఎడికి కట్టాలి? నువ్వు ఇచ్చే కమిషన్కి, నువ్వు ఇచ్చే 3-4-5 వేల కమిషన్కి నేను 1,00,000-2 లక్షలు కట్టమంటే ఎడికి కట్టాలి? క్యారీ వ్యాన్లు, ప్యాడింగ్ ఆర్టిస్టులు, రెంట్లు, షూట్ లొకేషన్స్, కెమెరాలు, జూనియర్ ఆర్టిస్టులు, ఇవన్నీ ఎడికి కట్టాలి? టైంకి ఉండాలి కదా. ఒక టైంకి ఉండకపోతే ఇవన్నీ అయితే మరి ఇవన్నీ అయితే ఏ ఊరు దాకా కొంతమందికి ఎట్లుంటది, అవర్స్ బట్టి ఉంటది రెమ్యునేషన్, డే బట్టి ఉంటది. అవర్స్ బట్టి వాళ్ళు 1 అవర్ వెయిట్ చేసిన అనుకో, 1 అవర్ కింద మాట్లాడుకున్నాక 2 అవర్స్ అయితే నేను ఇవాళ అమ్మ ప్యాడింగ్ ఆర్టిస్ట్ కి లేట్ అయింది, ఆమె 1,00,000 అమౌంట్ ఉందో ఆమె కట్టే అంటాడు. అప్పుడు ఎడికి కట్టాలి? మిమ్మల్ని అడుగుతారా మరి పైసలు లేట్ అయితే? మీరు పట్టుకొచ్చారు కాబట్టి ఇక మీకేనా? ఎన్ని తిప్పలు ఉన్నాయి అవ్వా. ఇగో మరి ఇప్పుడు ఏ ఊరు దాకా తీసుకోపోయి ఉంటావు ఆర్టిస్టులని? నెల్లూరు దగ్గర తీసుకెళ్ళా, రాజమండ్రి దగ్గర తీసుకెళ్ళా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసలు నువ్వు ఇది స్టార్ట్ చేసి? 8 years అవుతుంది. ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, కాంపిటీషన్ ఉంటారు. మరి ఒక్కోపారి సినిమాలు లేకపోతే ఎట్లా? అది ఒకటే మన మీద డిపెండ్ అయ్యి లేదు కదా. కాస్టింగ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, ఈవెంట్స్ ఉంది. గట్ల కాదు, ఇప్పుడు నేను నమ్ముకొని కొంతమంది అమ్మాయిలు ఉన్నారు అనుకో నీ కాస్టింగ్ క్లబ్ లో, జీతం ఇస్తలేరు కదా. జీతం కాకపోయినా కూడా నువ్వు చెప్తావని చూడరా ఏంది వాళ్ళు? నన్ను నమ్ముకొని ఏమి ఉండదు, వాళ్ళు వేసేది వాళ్ళు చేసుకుంటారు. అంతేనా? వాళ్ళకి ఏం పని పాట లేదన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు మనకు ఫోన్ చేస్తారు. ఎంత మాట అన్నారు, ఆర్టిస్టులు అట ఏం పని పాట లేకపోతే నాని కాస్టింగ్ క్లబ్ ఫోన్ చేస్తారా? పని పాట అంటే కదే అన్నావు, పని పాట అంటే షూట్స్ లేనప్పుడు మనకు అప్రోచ్ అవుతారు అన్నట్టు. మీ భాష అంటే చెప్పింది
ఇప్పుడు ఏమో మాట మార్చుతున్నాడు. అయ్యో నేను నిన్న మాట అంటే వాళ్ళకి షూట్స్ లేవు కాబట్టి మనకు ఫోన్ చేస్తారు. మనం కూడా ఉంటే పెడతాం, లేకుండా పెట్టాం కదా. వాళ్ళు మన పైన ఒక్క పైన డిపెండ్ అయి ఉండరు. కానీ మనకి ఏం చెప్తారంటే లేదండి మేము ట్రస్ట్ చేసుకున్నాం అని. మరి ఇప్పుడు బొచ్చడి కాస్టింగ్ క్లబ్లు వచ్చినాయి కదా ఈ మధ్యలో అయితే, మరి నీకేమైనా కాంపిటీషన్ లాంటిది అయితే అన్నాడా? కాంపిటీషన్ అంటే మనకు ఫోన్ చేసి నువ్వు అట్లా అవుతున్నావు ఇట్లా అవుతున్నావు అని అంటే అంటుంటారు. అవన్నీ లైక్ తెలియని మాటలు, గాలిల మాటలు వాళ్ళు అంటుంటారు. కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, చూస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ పట్టించుకోకు అని లైట్ తీసుకో, నీ పని ఏందో నువ్వు చేసే అంతే అంతేనా? అంతే. మనం ఏం చేస్తాం, ఏమైనా గుద్దుకునే దాకా వచ్చిందంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కు ఫోన్ పెట్టి నేను ఫోన్ పెడతా. ఆడదాకా ఇంకా చెప్తున్నా, అట్లా ఉంటే నీకు అంత భయం ఉంటే లేకుండా నేను వేయాలనుకుంటే ఫోన్ పెట్టేసేయి, నీ ఫోన్ తీద్దాం నా ఫోన్ తీద్దాం, కథ అంతే ఏంది ఏడికైతుంది చూద్దాం. ఇక మంచిగా సైడ్ అన్నీ వెళ్తాయి కదా, అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఫోన్ పెట్టేస్తా. ఇప్పుడు ఇగో షూటింగ్ టైంలో డైరెక్టర్లు అంత నిమ్మలంగా ఏమి ఉండరట కదా. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన ఆర్టిస్ట్ ఉన్నది అనుకో, ఏమైనా తప్పి ఎత్తే నిన్నే తిడతారట కదా ఆడ అందరు ముంగట. నిజమేనా? వచ్చారని చెప్పేసి అంటారు. నేను లేరనుకో నానికి ఫోన్ చేయంటారు. వాళ్ళు షూటింగ్ చేసుకుని షూటింగ్ వచ్చిన చేసుకోమంటే రీల్స్ పక్కల పోయి రీల్స్ చేస్తా అంటే ఎట్లా ఉంటుంది. వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టుకొని మేము పిలిపించినప్పుడు ఆ రీల్స్ చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇట్లా రాగానే పోవాలి. మరి ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఎట్లా అయ్యారు? ప్యాడింగ్ ఆర్టిస్టులు అసలు టైం టు టైం మెయింటైన్ చేసారు కాబట్టి, యాక్టింగ్ కానీ ఏదన్నా కానీ సిస్టమేటిక్ ఉంది కాబట్టి వాళ్ళు ప్యాడింగ్స్ అయ్యారు. హీరోలు హీరోయిన్లు అందరూ అయ్యారు కదా. ఎన్ని రకాలు ఉంటాయి అట్లా? జూనియర్ ఆర్టిస్టులు, ప్యాడింగ్ ఆర్టిస్టులు, హీరోయిన్లు, ఎన్ని రకాలు? జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు, ప్యాడింగ్ ఆర్టిస్టులు, హీరోలు హీరోయిన్లు. 5 రకాలేనా? అంతే, ఇంకేముంటాయి. ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే డైలాగులు ఉంటాయి వాళ్ళకి. డైలాగ్ లేని వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు. ఇవాళ నువ్వు చెప్పిన వాళ్ళు ఆర్టిస్టులుగా డైలాగ్ ఆర్టిస్టులు, ప్యాడింగ్ ఆర్టిస్టులు, హీరోలు హీరోయిన్. వా, ఇప్పుడు ఈ బాలయ్య బాబు సినిమాలో అసొంటోళ్ళు ఉంటారు కదా, అంటే ఇట్లా అంటాను అనుకోకలి, బాలయ్య బాబు సినిమాలో డైలాగులు బాలయ్యకే ఎక్కువ ఉంటాయి, మిగతా వాళ్ళకి ఎవరికి ఎక్కువ ఉంటాయి అంటారు కదా. మరి అసొంటి టైంలో ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను డైలాగ్ ఉంటేనే ఎత్తలేకపోతారా లేదా అని తీసుకుంటారు, అంటే చేసిన తీసుకుంటారు. ఆడి దగ్గర పోయినాక తెలుస్తుంది కదా నాకు డైలాగులు లేవు. అదే తెలుసుకోవాలంటారు. అందుకే మరి క్యాస్టింగ్ నెట్లు ఎందుకున్నారు మధ్యలో? మాది ఎందుకు అప్రోచ్ అవుతారు ఆర్టిస్టులు మా దగ్గరికి? ఎందుకైతారు? స్టోరీ మొత్తం వింటారు, క్లారిటీ. నేనే తింటా, వేరే నాకు తెలియదు. నేను తింటా కాబట్టి నేను క్లారిటీ అనుకుంటా కాబట్టి డైరెక్ట్స్ చూసుకొని అప్పుడు పంపిస్తాం కదా. ఇప్పుడు నేను ఫీజు తీసుకుంటా అని చెప్పాను కదా, ఒక 8,000 ఫీజు తీసుకుంటా, వాళ్ళకి స్కిల్స్ గైడ్ చేస్తా, మనకు వచ్చిన ప్రాజెక్ట్ లో పర్ఫెక్ట్ గా వాళ్ళకి సూట్ అవుతుంది, ఇది వాళ్ళకి వేయడం వల్ల బెనిఫిట్ ఉంటుంది అన్నప్పుడు మాత్రమే అప్రోచ్ అవుతా. మామూలుగా ఊకే గుడ్ మార్నింగ్ లో గుడ్ నైట్ ఇవన్నీ పెట్టాం మనం. ఏమైందండి ఫోన్ చేయట్లా అంటే ఏం చేయాలండి ఫోన్ చేసి మాట్లాడే అని అంట. పని ఉందంటే మీకు ఫోన్ చేసినా బెటర్ కానీ పని లేకుండా ఎందుకు ఫోన్ చేయాలని అంట. మీకు సూట్ అవుతుంది, బాగుంటుంది, తినకు ఫ్యూచర్ ఉంటుంది, తిన వల్ల మనకి ఇంకా ప్రొఫైల్స్ ఏమైనా రావచ్చు, ఇంకా ఎవరైనా కొత్త రావాలంటారు రావచ్చు అని అనుకుంటాం. అట్లా వెయిట్ చేసిన వాళ్ళు 6 months వరకు మంచి రోజులు ఇద్దామని అనుకుంటుండే కదా. ఏదో గాలికి ఏదో పెట్టేసి నువ్వు లించున్నాము అన్నట్టు ఉండదని అనుకుంటారు కదా. వాళ్ళకి తెలుస్తుంది కదా ఇట్లా సీన్స్ ఉంటాయి ఇలా ఇలా అని మనం చెప్తాం కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ ఈ సినిమాలకు రావాలని అనుకున్న అమ్మాయిలు ఉత్తగా మోసపోతారట కదా. మోసపోతారు, మోసం చేయరు కదా. మోసం చేస్తారు, మోసపోయి చచ్చిపోయిన వాళ్ళు లేరా? కంప్లీట్ చేయండి. మోసపోతారు, మోసపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు లేరా? అది నీకు తెలియాలి, నాకెట్లా తెలిస్తే? నా వరకు వార్త వచ్చింది ఏంది, ఇప్పుడు ఆయన ఎవరు ప్రసాద్ బెహ్రా ఆయన ఉన్నాడు, పుష్ప సినిమాలో ఆయన ఎవరు కేశవ, ఆయన ద్వారా ఒక అమ్మాయి చచ్చిపోయింది. ఇట్లా ఎవరైతే మంచి మంచి క్యారెక్టర్లు బయట ఉన్నాయో వాళ్ళ వల్ల చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళ వల్ల మోసపోయిన వాళ్ళు ఎన్ని కేసులు వస్తలేవు, అవన్నీ మీ ముంగట జరుగుతాయి కదా. మా ముంగట అంటే ఇప్పుడు నాకైతే జరగాలి ఇప్పటివరకు. నేను షూటింగ్ మీరు తెలిసినా చెప్పరు. నేను ఓపెన్ గా చెప్తున్నాండి, నా డాటా మొత్తం తీసినా సరే నా ఏమి వెళ్ళాయి నెగిటివ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత డైరెక్ట్ ఓపెన్ వచ్చి ఇంటర్వ్యూ వెళ్ళాల్సిన అవసరం నాకేముంది? నాకు లేదు కాబట్టి ఇట్లా ఇస్తున్నా, ఉంటే నేను ఎందుకు ఇస్తా? ఏమో చెప్పకని చెప్పిలో ఏందో మీరు అట్లేముండదు, చెప్పకని ఎందుకు చెప్తామండి. ఇప్పుడు ఉన్న రివ్యూస్ ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్ లో, ఎవరు త్రూ వచ్చా ఇట్లా వచ్చా ఈ ప్రాజెక్ట్ ఇట్లా చేసా, ఆయన బిహేవియర్స్ ఏంది, ఆయన ఎట్లా చూసుకుంటాడని ఉన్నాయి కదా రివ్యూస్ అయితే ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో కూడా ఉన్నాయి కదా. అది మనకి ఇంపాక్ట్ ఎవరి కోసం అనేది, కొత్త ఇండస్ట్రీ రావడానికి కోసమే కదా. వాళ్ళు రియల్ గా చెప్పినవే కదా, నేను చెప్పమన్నది కాదు కదా, పైసలు ఇచ్చి చెప్పమన్నది కాదు కదా. పైసలు ఇచ్చి మోసం చేసినవాట కదా ఎవరు? ఎవరి? నువ్వే. ఏదో ఇంటర్వ్యూలో చెప్పినావు. మోసం అంటే ఇప్పుడు ఈ ఫీజు ఏదైతుందో మనం స్కిల్స్ గైడ్ చేయడానికి మాత్రమే. నేనేదో ఛాన్స్ ఇస్తా అని చెప్పి నేను పైసలు తీసుకోవట్లేదు. నాకు నీకు సూటబుల్ గా ఉందన్నప్పుడు మాత్రం పిలుస్తా. ఆ అమ్మాయి వీడియోలు పంపించకుండా చేయకుండా మోసం చేసిందంటే నేను ఏమనాలి?
మీ దగ్గరికి రావాలన్న ఫీజే, ఆ సినిమా పోవాలన్న ఫీజే. ఫీజు ఎందుకు సినిమా అంటే ఇప్పుడు ఫీజు నేను తీసుకునేది 8,000 అండి అంతే. నేను తీసుకున్న 8,000 మాత్రమే. ఇప్పుడు బయట ఇన్స్టిట్యూట్ లో మీరు క్లబ్లు ఏవేవి అన్నారు కదా, అందులో ఎంత ఉంటుంది ఒక్కొక్క ఫీజు 30,000 నుంచి 1,00,000. అంటే మీరు ఆర్టిస్ట్ నుండి తీసుకుంటారా, డైరెక్టర్ల నుండి తీసుకుంటారా పైసలు ఫీజు? ప్రాజెక్ట్ గురించి అంటారా? ప్రాజెక్ట్ ప్రకారం వస్తే వాళ్ళు మనకి ఇంత బడ్జెట్ చెప్తారు, 10,000 ఇస్తున్నా అని, నువ్వు ఎంత తీసుకుంటావు నువ్వు మాట్లాడుకొని అంటారు. నేను ఇచ్చేది ఎంత వాళ్ళకు 6,000, నేను 4,000 తీసుకుంటాను. 5,000 ఉంటే 3,000 ఇస్తా, 2,000 తీసుకుంటా. మరి ఆర్టిస్టులు ఫీజు కట్టారా? ఏంటిది ఫీజు? ఎంట్రీ ఫీజు ఉంటది కదా. దేనికి ఎంట్రీ ఫీజు? ప్రొఫైల్ మీకు ఇవ్వాలన్నా ఆ ఫీజులు ఏమి ఉండయా? ఆర్టిస్ట్ కార్డులకి ఫీజు అది ఏంటంటే ఇప్పుడు యూనియన్ ఉంటది, అంబర్ వాళ్ళ యూనియన్ ఉంటది, దానికి ఏంటంటే అది దేనికన్నా ఒక ప్రతి క్లారిటీ ఇస్తారు. ఇప్పుడు బయట కొన్ని ఫ్రాడ్ ఉంటాయి. ఫ్రాడ్ అంటే ఆ కార్డుకి ఎంత 10,000 20,000 అంటారు. బట్ ఇప్పుడు మా చాంబర్ నుంచి ఏదైతే ఉందో, చాంబర్ వాళ్ళది ఏంటంటే దానికి ఎందుకు ఇంత అమౌంట్, ఇది ఏంటనే క్లారిటీ ఉంటుంది. 2-3 సినిమాలు చేసిన తర్వాత కార్డు ఇస్తారు. దానికి ఇంత అమౌంట్ అయితే కట్టింది ఉంటుందో దానికి ఇన్సూరెన్స్, లైక్ ఎట్లా అంటే ఎప్పుడైనా షూట్కి వెళ్ళినప్పుడు కానీ, మామూలుగా నీకు ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ క్లెయిమ్ చేస్తారు. గవర్నమెంట్స్ నీకు ఏమైనా నచ్చినాయి అనుకోండి, ఇల్లులు కానీ ఏమన్నా వాళ్ళు ఇస్తారు, పరిస్థితులు బట్టి వాళ్ళకి ఇస్తారు. ఇది మెయిన్ అన్నట్టు. బయట ఫేక్ ఉంటాయి, అదేనికి ఇంత అని అంటారు, అంత కాదు. అంటే నమ్మద్దా ఇక వాటిని? నమ్మద్దన్నా మనం చెప్పినా కూడా ఓదమ్మా చేయదన్నా వినరు, వాళ్ళు ఓతరో చేసుకుంటారు. మేము ఇక్కడ మోసం అంటే తెలుసుకోవాలి కదా. నేను ఇప్పుడు ఎందుకు 8,000 తీసుకుంటున్నా అంటే స్కిల్స్ గైడ్ చేయడానికి, నీ యాక్టింగ్, నీ ఫిజిక్ కరెక్ట్ ఉందా లేదా, నీ ఫేస్ కట్ అది ఎంత ఏమైంది, మిస్టేక్స్ ఏమైనా చూసుకున్న తర్వాత నేను చెప్తా, యాక్టింగ్ నేర్చుకో. ఇంకా చెప్తాను, వీడిదాకా వచ్చాల్సిన అవసరం లేదు. నేను ఉండి ఒక 5,000 హాస్టల్ ఫీజు కట్టి ఉండి నేర్చుకోవడానికి కాదు, ఇంటికా నుంచే చేసి పంపి, నీకు షూటింగ్ ఉందన్నప్పుడు వెళ్తా. ఇగో గివి ఉన్నది కదా, శ్రీరెడ్డి అసొంటోళ్ళ జీవితం నాశనం అయింది మీ అసొంటోళ్ళ వాళ్ళని అని అన్నదాం. మీ అసొంటోళ్ళు అంటే కాస్టింగ్ క్లబ్ వాళ్ళు అని అర్థం. ఇప్పటి వరకు నీ అమ్మాయికి ప్రపోజ్ చేయలేదు, ఏ అమ్మాయికి కమిట్మెంట్ అడగలేదు, ఏ అమ్మాయి నాతో వచ్చి నాకు డైరెక్ట్ చెప్పలేదు, నేను తీసుకోలేదు. నువ్వు ఎందుకు వచ్చినావు, ఏ పని మీద వచ్చినావు, షూటింగ్ చేస్తావా చేసుకో అంతే. ఎవరో చేసిన పని ఈ క్లబ్ వాళ్ళు వీళ్ళే ఉంటారని కాదు, అందులో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, రెండు ఉంటాయి. ఎవరో చేసిన పనికి అందరు చేసినట్టు కాదు కదా. మీరు అన్నదానికి నేను క్లారిటీ ఇచ్చా కదా, వచ్చిన క్లారిటీ లేదు రాలేదు, ఇంకా రాలేదా? ఇంకా దానిలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు సినిమాల్లో ఇప్పుడు ఒక తప్పు చేసినావు అని అంటే క్లాస్ లో ఒక్క పోరాడు చేస్తే క్లాస్ అందరిని అంటారు, మరి మీ దాంట్లో ఒకళ్ళు చేస్తే మిమ్మల్ని అందరిని అంటారు కదా. అంటారు, బట్ చేసినట్టు నేను చేసినట్టు ప్రూవ్ ఉండాలి కదా. నేను చెప్పినా, నేను ముందు నుండి చెప్తాను, ఈయన తప్పించుకుంటూ వస్తాను ప్రతి క్వశ్చన్ కి. తప్పించుకున్నా ఏం లేదండి, ఓపెన్ టు ఓపెన్ క్లియర్. నువ్వు ఎంత ఎత్తుకోతా అంత ఎత్తుకుని రెడీ ఉన్నా, ఐఎమ్ రెడీ టు ఫేస్ అంతే. మీరు అడగకపోతే ఆడ సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళు వీళ్ళు అడగరా కమిట్మెంట్? మరి ఆమెకు ముందే చెప్తా కదా, ఇప్పుడు అగ్రిమెంట్ చేసేటప్పుడు మనకు కమిట్మెంట్ లేవు ఏంటన్నది క్లారిటీ చెప్పిస్తాం కదా. అంటే ముందు మీరు చూసిన ఏమైనా ఉంటాయి కదా, అంటే మిమ్మల్ని దాటుకొని పోయిన తర్వాత కమిట్మెంట్ అడిగిన చెప్పిందా అమ్మాయి? చెప్పిందా? ఎవరు పంపించారు? నేను పంపించా కదా, నాకు చెప్పిందా? అక్కడ వాళ్ళకి బ్లాక్ మెయిల్స్ ఉండేయా మరి? అంటే చెప్పద్దు అని. చెప్పదంటే నువ్వు ఎందుకు చెప్పవు? నువ్వెందుకు చెప్పు? నువ్వు ఎవరితో వచ్చినావు? నాతో వచ్చినావు కదా, నువ్వు నాకేంటి మెసేజ్ చేయరు కదా. ఏదైనా అయితే ఇష్యూ మీ ఇంట్లో నాకు ఫోన్ చేస్తారా, వాళ్ళకి ఫోన్ చేస్తారా? నీకే చేస్తారు. మరి నేనేం ఆన్సర్ వాళ్ళకి? అట్లా అయినా వాళ్ళకి కూడా అదే చెప్తామండి, ఇంటోళ్ళకి కూడా అదే చెప్తాం. వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఫోన్ చేయించని అంటాం, నా పేరు చెప్పుకుని షూటింగ్ ఉందంటే నాకే తెలియదు, నా పేరు చెప్పుకుందంటే ఆడేదైనా అయితే నా పేరు నాకే నాన్న నమ్మకం చాలా ఉన్నారు కదా. ఆమె చేసిన చెడ్డ పనికి నేను ఫేస్ చేయాలి, నా దగ్గర వాళ్ళందరినీ ఫేస్ చేయాలి. ఆయన ఇప్పుడు అదంతా కామన్ అయిందట కదా. కామన్ అయిపోతుందంటే మరి నాకైతే కామన్ కాలేదు. మరి ఎందుకు కాలేదు? నువ్వు ఎప్పుడు ఈ 8 సంవత్సరాలే నువ్వు బొచ్చడి చూసి ఉంటావు. చూసి అంటే ప్రొఫైల్స్ అంటారా ఏమంటారు? ఈ ముచ్చట్లే బొచ్చడి ఉంటావు అని అంటున్నా. వింటామండి, మనం చేసిన ఏమైనా ఉందంటే మాట్లాడచ్చు, మనం చేసిన లేదు కదా. ఏమో ఉన్నా కూడా తప్పించుకుంటానేమో అని అనిపిస్తుంది నాకైతే అప్పటి నుండి. తప్పించుకున్నా ఏం లేదండి, మీరే డీటెయిల్ మరి మీ ఇంట్లో మీ అమ్మ నాయన గిట్ల ఏం అనలేరు మరి ఈ సినిమాలో గిట్ల చేస్తాను? ఇట్లాంటి పనులు చేయడని చెప్పి తెలుసు కాబట్టి అది ఏదో ఫ్రాంక్ గా మాట్లాడుకుంటాడు, ఓపెన్ గా. నువ్వు ఇంట్లో మీ చిన్నవా? పెద్దోని. అమ్మో, పెద్దోని అయినా కూడా నువ్వు మరి ఇవన్నీ చేస్తాను అంటే ఏం అనలేరా? నీ తర్వాత ఎంతమంది నీ తర్వాత? చెల్లె తమ్ముడా? వాళ్ళు ఏం చేస్తారు? తమ్ముడు జాబ్ చేస్తుండే, ఇప్పుడు చెల్లె టీచర్ చేసింది, ఇప్పుడు మానేసింది. మీ అమ్మ నాయన ఏం చేస్తుండే? బిజినెస్ ఏనా? అందుకే మొత్తం బిజినెస్ మైండ్ సెట్ తోని అటు రియల్ ఎస్టేట్లు ఇటు సినిమాలు గట్టిగానే చేస్తాను. అయితే చేయాలి కదా,
అంటే ఓకే, నీకు అమ్మాయిల మీద నమ్మకం లేదు కానీ పెళ్లి మీద నమ్మకం ఉండదా? ఇప్పుడు నేను చేసుకుంటా అన్నది కాదు కదా, ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఇంటర్వ్యూ చూసుకుంటారు కదా, అది ఇంటర్వ్యూ చూసి అన్ని ఆలోచించి చేస్తారు కదా. నీకు వాస్తవం చెప్పాలా, ఈ 19 సంవత్సరాల పుట్టిన వాళ్ళందరికీ వర్తించుతుంది ఇది. మీరు ఈ సంవత్సరాలలో పెళ్లి చేసుకుంటారంటే యు ఆర్ మ్యారింగ్ సమ్వన్స్ ఎక్స్. అది తెలుసు, అది తెలుసు. నేను ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాం కాబట్టి టాపిక్ వచ్చింది, ఓకే. నాకు వచ్చిన దాన్ని బట్టి నాకు చూడగానే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఈ రోజులలో లవ్ మ్యారేజే చేసుకోవాలబ్బా. అవునా? లేకపోతే ఆమె సువార్తలు చూస్తలేవా నువ్వు? వచ్చి వేరేటోళ్ళని చేసుకున్నావు అనుకో, ఆమెకు వేరేటోళ్ళతో లవ్ ఉంటే వచ్చి నిన్ను చంపేస్తుంది. లేకపోతే లవ్ మ్యారేజ్ ఆమె వేరేటోళ్ళని లవ్ చేసింది అనుకో, నిన్ను చంపేస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.